బతుకమ్మ సంబరాలకు వేలైంది. మహాలయ అమావాస్య సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెలో వాడవాడలా 9 రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలే కనిపించనున్నాయి. సకల జనులు సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ అనేది పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే పండుగ. ఇది ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక. సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం. ఎంగిలిపోలు నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు పండుగను ఆటపాటలతో వైభవంగా జరుపుకుంటారు ప్రజలు. ప్రతిరోజుకు ఒక ప్రత్యేక పేరుంటుంది. మొదటి రోజు ఎంగిలిపోల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మను చేసి ఆడుతూ పాడుతూ ప్రతిరోజు మహిళలు కొత్త కొత్త అలంకరణలతో వేరువేరు వంటకాలతో గౌరమ్మను ఆరాధిస్తారు. మహిళలు బతుకమ్మను పేర్చుకోవడానికి ఒక్కరోజు ముందే పూలు సేకరిస్తారు. అలా తెచ్చుకున్న వారి ఇంటిలో ఈ పూలు ఒకరోజు నిద్ర చేస్తాయి. అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. మొదటి రోజు బతుకమ్మ ఆటను గ్రామంలోని శివాలయంలో ఆడుతారు. ఒకవేళ ఏదైనా గ్రామాల్లో శివాలయం లేకపోతే ఇతర ఆలయాల్లోనూ ఈ ఎంగిలిపూల బతుకమ్మ వేడుకను నిర్వహించుకుంటారు. బతుకమ్మ పండుగలో రెండో రోజు అటుకుల బతుకమ్మ జరుపుతారు. ఇది ఆశ్వయుజ మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి నాడు ఘనంగా జరుగుతుంది. అటుకుల బతుకమ్మ రోజున అమ్మవారికి నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించుకుంటారు. బతుకమ్మ పండుగలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ జరుపుకుంటారు. ఉడికించిన ముద్దపప్పు, పాలు, బెల్లం వంటివి కలిపి తానీ సూత్రం ప్రకారం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగలో నాలుగో రోజు జరుపుకునే బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఆడపడుచులు బతుకమ్మను ఘనంగా పూజించి అందులో బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదో రోజు జరుపుకునే బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. 3-4 రోజుల పూజ నైవేద్యాల తర్వాత ప్రత్యేక రీతిలో అట్లు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఆరో రోజు జరుపుకునే బతుకమ్మ అలిగిన బతుకమ్మ. బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించవద్దు. అందుకే దీన్ని అలిగిన బతుకమ్మ అని పేర్కొంటారు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ చేసుకుంటారు. బియ్యం పిండిని బాగా కలిపి చిన్న చిన్న వేప పండ్ల ఆకారంలో తయారు చేస్తారు. ఈ ప్రత్యేకంగా తయారు చేసిన వేపకాయలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్ద బతుకమ్మలో భాగంగా అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, వెన్న, బెల్లం కలిపి చిన్న వెన్నముద్దలుగా తయారు చేస్తారు. ఈ వెన్నముద్దలను అమ్మవారికి సమర్పించడం పండుగలో ప్రత్యేక ఆచారం. చివరి రోజు సద్దుల బతుకమ్మ చేస్తారు మహిళలు. ఆ రోజు 5 రకాల పులిహోరలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.